హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ రాష్ట్రంలో మరో కొత్త పథకం ఆగస్టు నెల నుండి అమలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్యాన్సర్ రోగులకు 680 కోట్లు వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ, కర్నూలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి 3 రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్స అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో దీనిని తొలి దశలోనే గుర్తించి వైద్యం చేయించుకోవాలన్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.